ఇంకా లేవలేదా? నైట్ లేట్ అయిందమ్మా, హాస్పిటల్లో. కదలకే తల్లి. దివ్య కాఫీ పెట్టావా? అత్తయ్య, మామయ్య, వాట్ ఏ సర్ప్రైజ్! మీరెప్పుడు వచ్చారు? బాగున్నావా బాబు? దివ్య ఉండగా నాకేంటి మామయ్య. అత్తయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. అంతేలే అండి, జబ్బులు కూడా చుట్టాలా 4 రోజులు పోతుంటాయి. హాస్పిటల్లో చిన్న చెకప్ ఉంది, రేపే బయలుదేరుతాం. అయ్యో మామయ్య, అలాంటిదేం లేదు, జస్ట్ జోకింగ్. ఇది మీ కూతురిల్లు. ఎక్స్క్యూజ్ మీ. చేరిపోయాను రా. అమ్మా, కాఫీ పెట్టనా? వద్దురా, నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను. అయ్యే అత్తయ్య, కూర్చోండి. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, అప్పుడే వంటల గంటలు మొదలెడతారండి. ఇంకేం మన విజయవాడ విషయాలు, సీరియల్స్ అని చూసారా? నేను సీరియల్స్ పెద్దగా చూడను బాబు. అయ్యో, ఈ మధ్య ఒక సీరియల్ వస్తుందే, దొంగల కాపురం అని. మీరు చూసి ఉంటారేమో. నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు. ఏమంటది తెలుసుగా? తెలీదా? ఓకే ఓకే. అమ్మా దివ్య, స్నానం చేయాలి. దివ్య, మామయ్య నా రూమ్ ఆడుకుంటారు, అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు. 2 బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు. కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్సులతో నింపేసింది. మీరు రండి నాన్నగారు. అత్తయ్య, మీరు కూర్చోండి. ఆయనకు షుగర్ కదా బాబు, టిఫిన్ చేసి 9 o'clock కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం. అయ్యో ఎందుకండి, రాగానే మిస్ అమ్మా. మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది, టిఫిన్స్ చాలా బాగుంటాయి. నీళ్ళు తీసుకొస్తా. ఆయన బయట ఫుడ్ ఇష్టపడరు బాబు. దివ్య, స్టోర్ రూమ్ ఎక్కడ? సారీ అత్తయ్య, మా అమ్మ గుర్తొచ్చింది. పెళ్ళి 4 నెలలైనా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు. ఆవిడకి ఎప్పుడు కార్తీక కొడుకు, ఆడే ప్రపంచం. ఏనా కొడుకుని కాదా? 4 నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా. మిమ్మల్ని చూడంగానే మొత్తం బయటకొచ్చింది. బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్ గా ఉంటా, కానీ ఓవర్ ఎమోషనల్. ఏం దివ్య? నీ పొంద. అమ్మా, వింటుండే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నువ్వురా, స్నానం చేయదు గాని నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా. అది కదమ్మా, అల్లుడు గారు. నాకు తెలుసురే, నువ్వురా రా. అబ్బా, ఏం మేనేజ్మెంట్ చేశా. అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా. ఏం టాలెంట్ రా, యువర్ స్మార్ట్ గాయ్. ఈ ఎక్స్ట్రా డ్రామాలపై వాళ్ళు బయటికి వచ్చేలోపు దాని ఇంట్లోంచి గట్టాయి. ఈ కండిషన్ లో ఎలా? నాకేం తెలుసు? నీ బేవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పోంచి. బేవర్స్ ఫ్రెండ్ అంటే అభిగడు. మావయ్య గారి ఫ్రెండ్ సింగ్ అంకుల్ అని, వాళ్ళ అబ్బాయి క్యాండీ పక్క ఫ్లాట్ లో ఉంటారు. మీ ఇంట్లో కూడా చికెన్స్ ఉన్నాయా? బోలెడన్ని ఉన్నాయి. ఏం తింటున్నారు బాబు? అంకుల్, మీరు తెలుగుసా పంజాబీసా? తెలుగే. ఇంట్లో కూడా చాలా బెడ్రూమ్స్ ఉన్నాయా? మీరు అంటే మీ హౌస్ లో 2 బెడ్రూమ్స్ లో పండుకుంటారా, లేకపోతే సౌర్య అంకుల్? వచ్చేసావా? రోజు ఈ టైంకి వచ్చి వచ్చి ఉంటాడు కదా. పిల్లలకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మామయ్య. యారు వెళ్దామా? పదా. బ్యాడ్ మ్యానర్స్ రా, ఎవరింట్లో అలా పోసుకోవాలి. వెళ్ళు. అదే పోయి ఇప్పుడు పోసాడు. పొద్దున ఇక్కడ కాఫీ తాగితే అద్భుతం. ఇది టెలిస్కోపే కదా? అవును మామయ్య, ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం. ట్రై చేయండి మామయ్య, సూపర్ గా ఉంటది. ఏం కనపడట్లేదే. అటువైపు చూడండి. దివ్య, టిఫిన్ రెడీ అయిందా? మామయ్య కొంచెం అడ్డు చెప్పండి, బిర్ల మీద కనిపిస్తుంది. ఎక్కడ బాబు, ఏం కనపడట్లేదే. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, ఇంకా రైట్. కరెక్ట్ 20 degrees. అదిగో ఇటు తిరగండి, అటు చూడండి. ఎవరో వచ్చినట్టున్నారు. 5 నిమిషాలు ఎండిపోయిపోద్ది, మళ్ళీ దేవుడు కనిపించడు. మీరు చూస్తుంది, నేను డోర్ తీసి వస్తా. ఇది ఇక్కడేం చేస్తుంది? అరే అర్థం చేసుకోరా, కాపాడరే. దివ్య, అసలు టెంపుల్ సైడ్ ఉన్నట్టే లేదు బాబు. నా ఫ్రెండ్ అబ్బాయి అలా తలపిస్తావేంటి? అది ఆ తలుపు తీయపోయి. తీసుకెళ్ళరా నీ దొరికేసాం. మామయ్య, అత్తయ్య, అబ్బాయి, అబ్బాయి, అత్తయ్య, మామయ్య, దివ్య, దివ్య కలిసరిగా ఓకే అయిపోయిందిగా. బాయ్. డిన్నర్ రావచ్చు. ఎవరితో పంపించా? లవ్ యూ. జాగ్రత్త చూసుకోవాలి. నీకు దండం పెడతారా ఇంట్లో? అదేంటి బాబు అలా పంపించేసావు? నష్టపచ్చత్తయ్య, మొత్తం ఫెవికల్ బ్యాచ్ వస్తే అతుకుని పోతారు. వదలు కూడా వదలరు. మనకి బోల్డ్ పనులు ఉన్నాయి కదా. ఏమంటే దివ్య?
శౌర్య, నాన్నగారు డిన్నర్ రెడీ. మామయ్య మీరు ఆగండి. ఇప్పుడు ఏంటన్నావు? నేనేమన్నాను? నువ్వు పిల్లగా వచ్చి తినేయాలా? అంటే శౌర్య కూర్చోండి కూర్చోవాలి, వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా? ఇప్పుడు ఏమైంది? ఏం మామయ్య ఈ లేడీస్ డామినేషన్? మీరు బాగా గర్వం చేశారు. రోజు మీరే వంట చేసి మీరే పట్టిస్తే మా మగల పరువు ఏం కావాలి చెప్పు. మాకు చిన్న చిన్న కూరలు ఉంటాయి, మాకు టేస్ట్లు ఉంటాయి. చెప్పండి మామయ్య. ఏమని బాబు? ఎందుకు మామయ్య భయపడుతున్నారు? ధైర్యంగా చెప్దాం, ఓపెన్ గా చెప్దాం. నేనున్నాగా మీతో. చూడండి, నేను ఇలా మంచోని కాదు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్. మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం, మీ ఇద్దరు బుద్ధిగా కూర్చుని తినండి. రండి మామయ్య. అత్తయ్య కూర్చోండి. ఇవే కూర్చో కూర్చో. మామయ్య మీరేం భయపడకండి, అత్తయ్యకి మీరు వడ్డించండి. మీరు వడ్డించండి మామయ్య, వద్దని ఆపకండి, వడ్డించండి. తిను. చాలు బాబు. అప్పడం వేసుకో. కన్ఫ్యూజన్ చూసి మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. పెళ్ళైన 25 ఏళ్లలో ఆయన ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను. నీకెలాంటి భర్త కావాలని కోరుకున్నానో దేవుడు అందుకు 100 రెట్లు ఇచ్చాడు. బంధుమిత్ర సపరివార సమేతంగా మంచి కాలక్షేపం చేస్తారు. ఏమండి, అన్నీ సర్దేశాను. 9 కల్లా బయలుదేరదామన్నారు. అప్పుడే 9 అయిందా? ఓ తెలియలేదే. అది దివ్య గురించి అల్లుడు గారితో. మర్చిపోయా. అదే వచ్చే నెలలో దివ్య మామయ్య కూతురు పెళ్లి విజయవాడలో. ఎలాగూ తనకి 4 రోజులు సెలవులే కదా, తనని కూడా తీసుకెళ్తే అందరినీ కలుస్తుంది. దాంట్లో ఉంది. దివ్య మీ కూతురు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి. ఏ దివ్య, హ్యాపీగా వెళ్ళరండి. వచ్చాక ఫోన్ చేస్తాను. దివ్య, మావయ్య 1 గంటకల్లా వస్తామని చెప్పావా? చెప్పా. అన్ని పెట్టేశాంగా. దివ్య బాటిల్స్. ఏం బాటిల్స్? అంటే అది కార్లో వాటర్ బాటిల్స్ పెట్టావా లేదా అని. పెట్టాను. అమ్మయ్య పెట్టారు. బయలుదేరదామండి. వెళ్ళొస్తాం బాబు. అలాగే మావయ్య. దివ్య ఏంటి? బీర్ బాటిల్స్ కనిపించట్లేదు. ఎక్కడ తెచ్చావు? బాత్రూమ్ క్యాబినెట్ లో. బంగారం, నీ ఐడియా సూపర్. అందుకే ఐ లవ్ యూ. హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. దివ్య, జరగానే ఫోన్ చేయి. అత్తయ్య త్వరగా పంపించండి, తను లేకపోతే నాకేం తోచదు. బాయ్ దివ్య. బాయ్ బంగారు. ఎస్. జ్యూస్ డబ్బా డైరెక్ట్ గా నోట్లో పెట్టుకోకు, మనిషిలా గ్లాస్ లో పోసుకుని తాగు. మీ ఆంటీ డాక్టర్ కదే, టీచర్ అవ్వాల్సిందే. ఎంతైనా దాని ఉక్రోషం అంతా పైకేనే, లోపలంతా వెన్న. పైకేమో పెద్ద గబ్బర్ సింగ్ లా యాక్ట్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారి ముందేమో నాన్నగారిని చెప్పండి అన్నట్టుంటది. నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థమైంది. నో 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 నో, నేను దివ్యాని మిస్ అవ్వట్లేదు. మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్, మిస్సింగ్స్ లాంటి జబ్బులు లేవు, రావు. అలవాటైంది అంతే. అలవాటమ్మా, అలవాట్లు వస్తాయి పోతాయి అంతే. ఇంకో 4 రోజుల్లో నన్ను బాగా మిస్ అవుతారా? ఎలా బతుకుతారో ఏంటో. హౌ అమ్మా,
వీరిని ఎలా భరిస్తున్నారు మీరంతా? మురికాల ఇంటి పక్కన ఉంటే కంపెనీ నెమ్మదిగా అలవాటైపోతుంది. ఈడు అంతే. ఓ షిట్, యుఎస్ కాల్. హలో, యా జాన్, వాట్? That's awesome news. Thank you. Yeah, I'll be there. Sure, thank you. Yes, hello New York. ఏంటమ్మా, $1 million కాంట్రాక్ట్ అమ్మా. వాట్ ఏ సూపర్ న్యూస్. ఈ విషయం దివ్యకి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయారా? బాయ్స్ వన్ మోర్. యా, ఏమైందిరా? అంతా ఓకేనా? అంత టెన్షన్ లో ఉన్నావు? ఏం లేదురా, మన యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది. యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిందా? మరి అంత మళ్ళీ చెప్తావేంటి? సెలబ్రేషన్. దివ్యక్క, యా, 2 days బ్యాకే చెప్పింది ఈ మంత్ లో కన్ఫర్మేషన్ వస్తుందని. మీ పేరెంట్స్ కి చేసావా? లేదు, తర్వాత చేస్తాను. దివ్య ఈ పాటికి విజయవాడకి చేరిపోయి ఉండాలి. సో అంత పెద్ద న్యూస్ ఫస్ట్ నీ పేరెంట్స్ కి చెప్పలేదు, క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పలేదు, నాకు చెప్పలేదు. నువ్వెప్పటి నుంచో వెయిట్ చేసి నీ గుడ్ న్యూస్ షేర్ చేయాలనుకున్నప్పుడు నీకు తగిన మొదటి పేరు దివ్య. నీ మనసులో ఏముందో తెలుసుకో శౌర్య. ఐ ఫీల్ ఇట్స్ టైమ్ ఫర్ యు టు థింక్. టేక్ కేర్. చాలా తృప్తిగా వెళ్ళిపోయిందిరా. నీ పెళ్లి చూసింది, నిన్ను మనందరినీ ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది, మనశ్శాంతిగా వెళ్ళిపోయింది. నువ్వింత మెచ్యూర్డ్గా మారుతావని నేను అనుకోలేదురా. అంతా దివ్య వల్లే. ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు, అదేరా డెస్టినీ అంటే. ఈ అదృష్టం చాలా తక్కువ మంది దొక్కుతుంది, దాన్ని ఎప్పుడు పోగొట్టుకో. బాగారు, ఏం జరిగింది? ఏం జరిగిందా? గంట నుంచి టీవీలో ఏం వాయించేస్తున్నారో చూడండి. ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకుని డివోర్స్ తీసుకుని కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రైన్ హాన్స్ తన ఫేస్బుక్ పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. సెలబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ ఇండియా. షీ ఇస్ మై వైఫ్ ఆస్ యువర్ ఎక్స్ వైఫ్ దివ్య. అండ్ హీ ఇస్ మై ఎక్స్ వైఫ్ శౌర్య. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, ఫీజు ఎంత కట్టు, ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా, ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతికేయాలా? మాకు ఎంత మరి? మావయ్య అది చంపేస్తాను. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా? మా పరువు బజార్న పడేసే హక్కు మీకు ఎవరిచ్చారా? ఎవరిచ్చారు? మా కోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా? విడిపోయి ఎవరి కోసం బతుకుతారు? ఎవరితో బతుకుతారు? పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతోనే అచ్చేస్తారు. దాని అర్థం తెలుసా నీకు? ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు, వచ్చి అక్షింతలేసి దీవించండి, సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా పరువు మర్యాద గౌరవాలకి వీళ్లే వారసులని చెప్తాం. కానీ మీరు చేసిందే, మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించలేదు, మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారంతే. అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్లకి పెళ్ళనేది భూతైపోతుంది. 45 సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా ఈ రోజు కోల్పోయాను. ఇందులో నీ తప్పెంతుందో నా కూతురిది అంతే ఉంది. అందుకే నిన్ను వదిలేస్తున్నాను.